ఎలక్షన్లకి ముందు వైసీపీ పార్టీ కొన్ని విమర్శలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన. సో అంటే కుప్పం నియోజకవర్గం అయినా, సో ఇన్నిసార్లు గెలిచినా సొంత ఇల్లు లేదు అంటే వచ్చినప్పుడు వస్తారు గెస్ట్ హౌస్లో ఉండిపోతారు, గెస్ట్ హౌస్లో ఉండి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరిగింది. అంటే మీరే సార్తో మాట్లాడి సో ఇల్లు కట్టించారా లేకుంటే ఏం సంగతి? లేదు లేదు, అది నేను రాకముందుకే ఇల్లు కట్టాలనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అంతకుముందు కూడా చాలాసార్లు అనుకుని అట్లా సార్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ప్రతిపక్ష నేతగా కానీ ఉండటం వల్ల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంత బిజీగా ఉంటారో తెలుసు. ప్లస్ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన టైము 3 నెలలకు ఒకసారి అట్లా వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజుల్లో వచ్చే ప్రాసెస్లో ఉండటం వల్ల ఎప్పుడు అంత ఆలోచన చేయలేదు సారు. ప్లస్ ఆయన నామినేషన్ కూడా ఆయన రాకుండా ఇక్కడ కార్యకర్తలే వేసేటటువంటి పరిస్థితి కాబట్టి మీరు రానవసరం లేదు సార్, మేమే నామినేషన్ వేసి మేమే మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి ఎప్పుడో ప్రచారానికి ఒకసారి వచ్చిపోవటం తప్పిస్తే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెస్లో కొంత అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ తర్వాత వైసీపీ వాళ్ళు విమర్శలు ఇవన్నీ చేస్తుంటే ఎందుకు అసలు అనవసరం అని చెప్పేసి నేను రావడానికి కొన్ని నెలల ముందే సార్ వాళ్ళు సైట్ తీసుకోవటం, ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు చేశారు. నేను వచ్చిన తర్వాత దానికి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది వర్క్కి. అప్పటికే ఒక పూజ చేసేస్తున్నారు, మళ్ళీ కూడా రీవర్క్ పర్మిషన్స్ దగ్గర కూడా ఇబ్బంది పెట్టారు. అప్పుడు పీకేఎం ఊడాలో పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపటం అన్నీ చేస్తే అప్పుడు నేను గొడవపడి వచ్చి ధర్నా చేస్తాం అది ఇది అని చెప్పనేసి అక్కడ గట్టిగా మాట్లాడటం, తర్వాత వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా పూర్తి చేసి ఒక అద్భుతమైన ఆఫీసు హౌస్, ఒక ప్రశాంతకరమైన హౌస్ అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో కట్టుకున్నారు.